నా పేరు కొసరాజు ప్రసాద్. నేను గత 24 ఏళ్ళుగా ఎడ్యుకేషన్ సిస్టమ్ని అనలైజ్ చేసి విశ్లేషణ చెప్తున్నాను. మీరు అనుకుంటున్నట్టు విద్యా విధానం లేదు, కనీస స్థాయి పరిజ్ఞానం కూడా లేదు. దానికి ఇది మ్యాండేటరీ అనుకుంటూ సర్దుకుపోతున్నారు. కానీ పిల్లల భవిష్యత్తు నరకమయం అవుతోందని మీరు గమనించలేకపోతున్నారు. ఇది చాలా ఆలోచించాల్సిన విషయం. 1996లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కొంచెం రిలాక్స్ అవ్వండి, ఏదన్నా 4-5 మార్కులు తగ్గితేయండి, పాస్ పర్సెంటేజ్ పెంచండి అన్నట్టుగా సెంట్రల్ అప్పుడు కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఎత్తేసిన తర్వాత నుంచినే ఈ వైఫల్యాలు ప్రారంభమైనాయి. ఆ వైఫల్యాలు పరాకాష్ఠకి ఏ స్థితి చేరినాయి అంటే 2004లో రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టినాక అందరినీ పాస్ చేయడం మొదలుపెట్టారు. ఫీజు రియంబర్స్మెంట్ చదివే పిల్లలకి అద్భుతమైన వరం, మరి ఉత్తత్తుగా చదువుకున్న పిల్లలకి వాళ్ళ గొప్ప శాపం. దాని ఫలితమే అందరూ ఇంజనీరింగ్ విద్యకు విలువ లేకుండా చేసి చివరికి 7వ తరగతి స్థాయి విద్యార్థులు పొందేటువంటి ఉద్యోగాలు కూడా పొందని స్థితి తెచ్చుకున్నారు. అంటే అనేక అంశాలు దీంట్లో ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నాయి, తల్లిదండ్రుల అజ్ఞానము ఉంది, తల్లిదండ్రుల భేషజాలు దర్పాలు ఉన్నాయి, స్కూళ్ళ బాధ్యతారాహిత్యము ఇమ్మడిపడి ఉంటుంది. నేను అన్ని స్కూళ్ళని ఒకే ఘాటును పెట్టి మాట్లాడటం లేదు. అంటే స్కూల్లో ఏమంటే తల్లిదండ్రులు ఒక దెబ్బ కొట్టకూడదు, మార్కులు తక్కువ వచ్చినాయి కాబట్టి మార్కుల కోసం చదువు చెప్పమంటున్నారు. తల్లిదండ్రులు ఏమంటారు, వాళ్ళ భేషజాలని దర్పాలని షో చేసుకోవడానికి అంటే ఇటీవల కొంతమంది తల్లిదండ్రులు గవర్నమెంట్ స్కూల్లో చదివించాలంటే లేబర్ స్కూల్లో ఏం చదువుతామండి అని మాట్లాడుతున్నాడు. కానీ ఇటు చదువుకుందా లేబర్ స్కూల్లోనే, కులం మతం పని లేకుండా అందరూ డబ్బున్నాడు డబ్బు లేనాడు లేకుండా భేషజాలు లేని ఒక చదువుని ఆ రోజు పొందాడు. కానీ ఉన్నత స్థాయి స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్లో పిల్లలు ఎన్ని బూతులు మాట్లాడతారో తెలుసండి. అది గవర్నమెంట్ స్కూల్లో ఆడపిల్ల దొబ్బే లాంటి పదాన్ని ఇంటర్నేషనల్ స్కూల్లో మాట్లాడుతున్నారు. ఆడపిల్లలు 6th 7th 8th 9th ఇంటర్మీడియట్ పిల్లలు దొబ్బు దెంగు లాంటి పదాలు మాట్లాడుతున్నారు. ఈ పదాలంటే మాకే సిగ్గుగా ఉంటుంది. కానీ గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు అంత హీన స్థితిలో ఉండరు. తల్లిదండ్రులను ఎక్కడ కొడతారన్న భయం, ఆ బాధ్యత ఉంటుంది. ఎక్కడో 4-3 చూసి మనం అలా మాట్లాడకూడదు. టైంకి ఇంటికి పిల్ల రాకపోతే తీస్తారు. ఇది ఏదో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లల్ని చిన్న చూపు చుట్టం అనేది రైట్ కాదు. ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న టీచర్లు, పాఠాలు చెప్తున్న టీచర్లు ఖాళీ గోటి కూడా పనికిరారు. ఈ ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న టీచర్లు వాళ్ళు ఇంగ్లీష్లో గడగడ మాట్లాడలేకపోవచ్చు. అద్భుతమైన టాలెంట్, సబ్జెక్ట్ నాలెడ్జ్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు కళ్ళతో చూస్తే పాఠం చెప్పేయగలరు. వాళ్ళు ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉత్తీర్ణులై సైకాలజీ మెథడాలజీ నేర్చుకుని పాఠాలు చెప్పే వ్యక్తులు వాళ్ళ స్థాయికి, వాళ్ళు తీసుకునే జీతాలకి వీళ్ళ కాలు గోటు కూడా ఈ ప్రైవేట్ స్కూల్ టీచర్లు పనికిరారు. ఇంకా చెప్పాలంటే మధ్యతరగతి దిగువ తరగతి స్కూల్స్లో అయితే 10-12 వేల రూపాయలు, ఇంట్లో పని అమ్మాయి కూడా పనిచేయదు. ఇటీవల ఒక మహిమ భుజ అపార్ట్మెంట్లో చూసినప్పుడు వెళ్తే అక్కడ పనిపిల్ల రోజు 1.5 గంట పనిచేస్తుంది, 10,000 జీతం. అలా 4 ఏళ్ళలో పనిచేస్తుంటే 4,000 సంపాదిస్తుంది. ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే ఎక్కువ సంపాదిస్తుంది ఒక పనిపిల్ల. దీనికి పరిష్కారం ఒకటే, కరోనాతో చచ్చిపోయిన చదువుల్ని కనీసం 6 నుంచి 8 నెలల పాటు స్పెషల్ డ్రైవ్ ప్రత్యేకమైన ప్రోగ్రాములతో తయారు చేస్తేనే పిల్లలు వాళ్ళంతటి వాళ్ళే చదువుకుని క్లాసును ఫాలో అవుతూ అద్భుతాలు సృష్టిస్తారన్నది నిజం. వాళ్ళని ఆలోచించుకునే శక్తిని ఇవ్వాలంటే ప్రతి స్కూలు కూడా ఆ టీచర్స్కి ప్రత్యేకమైన ప్రోగ్రాం నా దగ్గర ఉందన్నది. తెలుగు ఎలా నేర్పాలి, హిందీ ఎలా నేర్పాలి, ఇంగ్లీష్ ఎలా నేర్పాలి. ప్రతి 1వ సంవత్సరం నుంచి 10వ సంవత్సరాల దాకా అన్ని సంవత్సరాలు చదవాల్సిన అవసరం లేదు. చదవడం రాయడం వచ్చిన వాడికి మన మెదడులో ఒక ఆలోచన డెవలప్ అయితే దాన్ని సొంతంగా రాయగలిగితే చాలు. అంటే ఆ విధానాన్ని నేర్పడానికి 3 నుంచి 6 నెలలు టైం సరిపోతుంది. ఆ టీచర్లతో వాళ్ళతోనే ప్రత్యేకంగా ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి డల్ క్యాండిడేట్స్ ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ లెవెల్లో ఉన్నారు అనేది వాళ్ళ వొకాబులరీ నుంచి మీనింగ్ఫుల్గా తయారు చేసుకుంటే, అన్ని భాషల మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటే ప్రతి వ్యక్తి కూడా ఇంజనీరింగ్ చదివే లెవెల్కి గొడ్డను కాసుకునే 20 సంవత్సరాల పిల్లడు కూడా 6 నెలల్లో ఇంటర్మీడియట్ లెవెల్కి వచ్చేయగలడు. అంటే ఇంటర్మీడియట్లో మొదటి సంవత్సరం ఉన్నవే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ఉంటాయనే ఉద్దేశంతో చెప్తున్నాను. ప్రభుత్వం ఒక బాధ్యతగా తీసుకుని ఒక ప్రత్యేకమైన ప్రోగ్రాములు పెట్టి నాతో మాట్లాడితే నేనేం చేయాలి, ప్రభుత్వ పాఠశాలలో ఏం చేయాలి, ప్రైవేట్ పాఠశాలలో ఎలాంటి మార్పుల కోసం ప్రయత్నించాలి అనే అంశాలని నేను 1 గంట సేపు ప్రజెంటేషన్ ఇస్తానికి అవకాశం ఉంటుంది.